వెల్కమ్ టు అవర్ వీక్లీ న్యూస్. ఫిబ్రవరి 12th హగ్ డే. శంకర్ MBBS లో మన బాస్ చిరంజీవి గారు చెప్పినట్టు జంతర్ మంతర్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ బాయ్స్ కావాలండి. అదేంటంటే జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ అందర్ దడక్ దబక్ ఖాళీ. ఎవరైనా బాధగా ఉండి చాలా పెయిన్ గా అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని హక్ చేసుకుని కాసేపు ఉండగలిగితే వాళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. అండ్ అలాగే వాళ్ళ స్ట్రెస్ అనేది పోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే హగ్ డే అనేది అంటే ఇది ఇంత కూడా నేను చెప్పేది కేవలం మీరు అర్థం చేసుకుంటారని చెప్పాను. యాక్చువల్లీ హగ్ డే అనేది ఏంటంటే వాళ్ళ లవర్స్ని ఆర్ మ్యారీడ్ పర్సన్స్ ఇద్దరు కూడా హక్ చేసుకునే రోజు అనమాట. ఇది వ్యాలంటైన్స్ వీక్ లో ఇది ఒక డే. డైటోనా పోల్ డే. డైటోనా 500 ఈజ్ 500 miles లాంగ్ నాస్కర్ కప్ సిరీస్ అనమాట. ఇది ఒక మోటార్ రేస్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే రేసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇయర్లీ వన్స్. సేఫ్టీ పబ్ డే. 1985లో సేఫ్టీ పబ్ డేని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఇది వాషింగ్టన్ డీసీలో స్టార్ట్ అయింది. అండ్ ఇది పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి అండ్ ఫన్గా ఎంజాయ్ చేయడానికి ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట. హ్యావింగ్ ఏ హార్ట్ ఫర్ చైన్ డాగ్స్ వీక్. నిజంగా మీ కుక్కలని మీరు ఇంట్లో చైన్తో కట్టేస్తారు కదా, కేసెస్లో మీకు కొంచెం బాధగా అనిపించదా? అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి మెడకి ఆ చైన్ అనేది. సో అలాగే టామీ గ్రిమ్స్ అనే పర్సన్కి 2022లో ఈ తన కుక్క అయిన ఈ బూ అనే ఒక కుక్క దానికి చైన్ కట్టేసి ఉండడం వల్ల తను చాలా ఎలా సఫర్ అయింది అనేది తెలుసుకున్నాడు అనమాట. సో ఈ కేసెస్లో ఏంటంటే ఆ డాగ్ ని విడిపించి అండ్ అలాగే పెయిన్ లేకుండా చేస్తున్నాడు. ఈ కేసెస్లో ఏంటంటే ఒక డాగ్ మీద మనకి అవేర్నెస్ రావాలి అనే థింకింగ్ తో అతను 2002 నుంచి ఇది స్టార్ట్ చేశాడు అనమాట, ఈ డేని సెలబ్రేట్ చేయడం. ఈ ప్రపంచంలో మనకి ప్రేమనైనా విశ్వాసాన్నైనా చూపించగలిగే ఒకే ఒక జీవి డాగ్ మాత్రం.